30 size నార్మల్ బ్లౌజ్ విత్ ప్రిన్సెస్ కట్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 24 ఇంచెస్. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ కిందికి ఒక లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచులు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనం 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు షోల్డర్ తీసుకుంటాము, 2.5 ఇంచీలు నెక్ వైట్ తీసుకుంటాము. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకుంటామండి, సో 5 ఇంచెస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకు 5 ఇంచ్ కదా, సో ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 7.5 ఇంచీలు వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 8 ఇంచెస్. సో ఇక్కడ మనం 8 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 30 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.5 ఇంచీలు, దానికి 1/2 ఇంచ్ తీసేస్తే 7 ఇంచీలు. సో ఇది 7 ఇంచీలు ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. 7 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్. మనకి వేస్ట్ వచ్చేసి 24 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 6 ఇంచెస్. ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 7 ఇంచెస్ ఉంది, అందులో సగానికి 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 4.5 ఇంచెస్, ఇది వచ్చేసి 6 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ 8.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు అండి. నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. నెక్ వైడ్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ కర్వ్ డ్రా చేస్తామండి. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి ఇక్కడ వచ్చేసి స్లాంటింగ్ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను నెక్ అనేది కట్ చేయట్లేదండి. బ్యాక్ నెక్ అనేది మన నెక్ డిజైన్స్ ఏమైనా ప్యాటర్న్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని అట్లా కట్ చేయకుండా డ్రా చేసి వదిలేసాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా కంప్లీట్గా ట్రేస్ చేస్తాము. మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి డ్రా చేయాలండి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి మనం 2.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, అది మార్క్ చేస్తాము. మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. సో ఇట్లాగా లైన్స్ డ్రా చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము.
నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మనం 5.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నెక్ వైడ్ ఏమో 2.5 ఇంచెస్ సరిపోతుంది. స్కేల్తో ఒక లైన్ ఇక్కడ ఇట్లా డ్రా చేస్తాము. అలాగే ఇక్కడ కూడా డ్రా చేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇట్లా కర్వ్ డ్రా చేస్తామండి నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. మనం ఇది ప్రిన్సెస్ కట్ కదా, సో అందుకని బ్యాక్ అండ్ ఫ్రంట్ ఏంటంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటామండి. ఇట్లా 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ 30 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.5 ఇంచెస్ వస్తుంది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్. సో ఇక్కడ మనం 9 ఇంచెస్ మార్క్ చేస్తాము. అట్లాగే నెక్స్ట్ డాట్ 2 అంటే ఫుల్ బ్రెస్ట్ అనమాట. సో మనకి 9 ఇంచెస్ వచ్చింది కదా, దానికి 2.5 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో మనకి 11.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. టోటల్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 11.5 ఇంచెస్. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 30 ఇంచెస్ కదా, అందులో 10వ తీసుకుంటే 3 ఇంచులు వచ్చింది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 3.5 ఇంచెస్. సో ఇక్కడ 3.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ తీసుకున్నాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలండి ఇట్లాగా. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 1.5 ఇంచ్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ 30 ఇంచ్ తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4.5 ఇంచులు తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి. ఇక్కడ వచ్చేసి మన ఫుల్ బ్రెస్ట్ దగ్గర పాయింట్ మార్క్ చేస్తాము. ఇక్కడ అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ ఇట్లా కలుపుతామండి. ఇక్కడ జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఈ 30 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనేది జస్ట్ ఇట్లా డ్రా చేసే వదిలేసాను. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేవి ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకుంటాము, అందుకని జస్ట్ ఇట్లాగా డ్రా చేసి వదిలేసాను. నెక్స్ట్ ఇది కూడా కట్ చేస్తాము. ఫైనల్గా మనకి 30 సైజ్ ప్రిన్సెస్ కట్ ఇట్లా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.